వెనక్కి రా. वेलकम क्लब शुरू कर। वेलकम 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 वेलकम। परेड सामने से धीरे चल। మధ్యలో కూర్చుంటారా అంటే కూర్చుంటారా కూర్చుంటారా అక్కడ పోయిస్తారా రిమోట్ విలేజ్ లాస్ట్ 20 years ఉమెన్స్ డే అని లేడీస్కి మేము హాస్పిటల్ బ్యాకప్ స్పెండ్ 3 days సో మెనీ డాక్టర్స్ ఒకసారి నేను సార్ వచ్చేది కాబట్టి బ్రేక్ ఇచ్చి వాళ్ళని బయటకు తీసుకొస్తాను సార్ అందరి త్రీ అవర్స్ మానిటర్ చేస్తే సరిపోతాయి సార్ అదర్వైజ్ ఇంకా మిగతా ఓకేనా సార్ మర్చిపోయండి బయట చేసే క్యాంపులలో స్కూల్లో పోయి చేస్తే ఇవన్నీ మానిటర్ తీసుకోవాలి మేజరే సార్ ఇంకా సీనియర్ అయినా నేను ఎక్కడున్నా మూలాలు ఎక్కడున్నా కానీ ఒక దగ్గర కలుస్తామంటే అందరం ఒక దగ్గర కలిస్తే అంత డిఫరెంట్ టాపిక్స్ అన్ని డిఫరెంట్ సేవ చేసే విషయంలో సార్లు చెప్పేస్తే అంత ఇంత సర్వీస్ చేస్తారు ఎవరు చేసే పని వాళ్ళు నీ టీమా సార్ టీమా परेड सामने से धीरे चल।
Stop! Parade! Thank you, clap. Go! Thank you, thank you, thank you. Ramesh. Thank you, thank you, thank you. మేజర్ సర్జికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి చేయుత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ సార్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరి కరతాళ ధ్వనుల మధ్య పేషెంట్లకి ఓపీ చూసి చాలా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ నరేష్ సార్ కానివ్వండి, శ్రీలత మేడం, చాలామంది నిరుపేద మహిళలు ఉన్నారు. 40 పైన కేసులు వచ్చినాయి. చాలా మేజర్ సర్జికల్ క్యాంప్ కాబట్టి మన సేవా కార్యక్రమాలన్నీ కూడా రిమోట్ విలేజెస్కి వెళ్ళి మనం అక్కడ సేవా కార్యక్రమాలు చేసుకునేటటువంటి వాళ్ళం. మనం ఎప్పుడు కూడా అంటే మన యొక్క వైద్య సేవలు విల్ గో టు దేర్ డోర్ స్టెప్స్. కానీ ఇది పెద్ద మేజర్ సర్జరీలు కాబట్టి, పెద్ద ఆపరేషన్లు కాబట్టి ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి, అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశంతో మన హాస్పిటల్లోనే ఈ సర్జికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సర్జికల్ క్యాంప్ కూడా చాలా మంచి ఆదరణ ఉంది. కానీ ఇక్కడ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొరకు ఇక్కడికి సర్జరీలో పాల్గొన్నటువంటి అందరు డాక్టర్ బృందం అందరికి కూడా మా చేయుత తరఫున సుస్వాగతం తెలియజేస్తున్నాము. కార్యక్రమాన్ని దాదాపు 5 సంవత్సరాల పైన అవుతుంది క్యాంపులు చేసి. నాకు వెన్నంటి ఉండే నా చేయుత సభ్యులందరూ పేర్లు చెప్పాలంటే 200 పేర్లు అవుతాయి. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు సభ్యులు. ఆత్మసాక్షిగా వాళ్ళందరికీ నా మనసాక్షిగా నా నిండు కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ప్రస్తుత సిబ్బంది కానీ, నా దగ్గర పనిచేసి ఆపేసి దూరంగా ఉంటున్నటువంటి సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ వారి వారి పనుల్లో ఉంటున్నప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత కూడా క్యాంప్ అనగానే అందరూ పరుగున వచ్చి వారి వంతు చేయూతను అందజేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి అండతో నా చేయూత కోర్ కమిటీ సభ్యులతో, కార్యవర్గ సభ్యులతో ఈరోజు సాక్షిగా భవిష్యత్తులో రాజకీయాలు ఎట్లున్నా, ప్రొఫెషన్లు ఎట్లున్నా, ఏ వ్యవస్థ ఎట్లున్నా సేవా కార్యక్రమాల్ని మన చేతిలో ఉన్నటువంటి వైద్య సేవతో పాటు ఇతర సేవని ఈ ప్రాంత ప్రజలకు అందజేయడానికి
ఇది ఒక నాంది మాత్రమే. రాబోయే రోజుల్లో ఫ్రీ పీరియాడికల్ క్యాంపులు మళ్ళీ యథావిధిగా ఉంటాయని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలను ఆల్రెడీ చేసుకున్నారు. వేలాది మంది ఇప్పటికీ గుర్తు చేసే వ్యక్తులు ఉన్నారు. 2001లో 2002లో మారుమూల గ్రామాలకు వెళ్ళి ఆపరేషన్లు చేస్తే వాటిని ఇంకా గుర్తు చేసుకునే వ్యక్తులు ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కూడా ఎవరిలో కూడా ఉత్సాహం తగ్గలేదు. అదే నాకు చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది మహిళా డాక్టర్లు ఈ క్యాంపుకి ఆ మహిళా డాక్టర్లతో పాటుగా అన్ని రంగాల స్పెషలిస్టులు స్వచ్ఛందంగా వచ్చి ఒక పండుగ వాతావరణంలో లోపల ఆపరేషన్ చేస్తుంటే మీకెంత నొప్పి తెలియకుండా మత్తిచ్చి మీరెంత సంతోషంగా ఉన్నారో ఆ లోపల ఇంతమంది డాక్టర్లు మీరందరూ బహుశా ఆశ్చర్యపడే విషయం. ఒక హాస్పిటల్ పోతే ఒక డాక్టర్ ఆపరేషన్ చేసే డాక్టర్ ఉంటారు, ఒక మత్తిచ్చే డాక్టర్ ఉంటారు, ఏ నర్సింగ్ అయినా. కానీ ఇంతమంది ఒక్క వేదిక మీద అది కూడా అన్నీ మర్చిపోయి కేవలం మీకు సేవ చేయాలని వచ్చిందంటే మరి ఆ వైద్య వృత్తికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, మరి మీకందరికీ సేవ చేసే తనాన్ని మీరందరూ చప్పట్లతో అభినందించాలి. ఈ వృత్తి అతి పవిత్రమైనది, దీనికి సాటి ఏది కాదు. మరి క్యాంప్ అనే విషయాన్ని ఎవరికి పేపర్ల ద్వారా చెప్పకుండా కూడా మేమంటే ఒక తరం అయిపోయింది, 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. నిన్న మొన్న ప్రాక్టీస్లోకి వచ్చినటువంటి లోపల ఒక సర్జన్ ఉన్నాడు, 1 సంవత్సరం కూడా కాలేదు, ఎంఎస్ అయిపోయి ఎంసీహెచ్ అయిపోయి. ఆయన కూడా అంకుల్ క్యాంప్ ఉందట కదా మేము వస్తామంటే, మన పిల్లలలో మన కుటుంబాలలో ఎవరన్నా డాక్టర్లు కావాలనుకుంటే డాక్టర్ అంటే డాక్టర్ అయ్యి దవాఖాన పెట్టుకొని ఏదో 4 పైసలు వస్తే పైసలు సంపాదించుకునో లేకుంటే ఇంకేదో చేయడం కాదు. ఆ వృత్తిలో పేదల కొరకు కానీ ఇతర వ్యక్తులకు కానీ ఏదైనా సాయం చేయడం కొరకు, ప్రజల ఆశీస్సుల కొరకు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక బృహత్తమైన అవకాశం ఆ వృత్తికి ఉంది. ఇంకా వేరే వృత్తికి పబ్లిక్ పోయి సేవ చేసేది ఇంత చక్కటి అవకాశం లేదు. కాబట్టి అవుతున్నారు వాళ్ళు కూడా పెరిగి పెద్దగా సేవ చేయడం అంటే వాళ్ళ సంపాదనతో పాటు ఎంతో కొంత సేవ చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయని వాళ్ళు నిరూపించింది. ఇక్కడ వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. కాబట్టి నాకు సంతోషంగా ఉంది. చేయుత మీ అందరి అండతో కార్యక్రమాలు చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడి విసిగించకుండా ఈ రోజున ఈ గర్భసంచి అందరం ఒక వేదికగా ఉండాలంటే మరి ఊర్లలోకి మనం ఎప్పుడు చేసే క్యాంపుల్లో ఊర్లలోకి వెళ్తే అందరు వస్తారో రారో, మరి ఎండలు కూడా మొదలవుతున్నాయని హాస్పిటల్గానే వేదికగా మరి పెద్ద ఆపరేషన్లు ఎందుకంటే పేదమంది చాలామంది మహిళలు గర్భసంచి అన్నారు, మరి వాళ్ళ గడ్డలు ఉన్నాయి, లేకపోతే లోపల పుండు ఉన్నది, ఇన్ఫెక్షన్ ఉన్నది. ఒక 2-3 సంవత్సరాలుగా మాకు చేసిన కేసులలో 2-3 సంవత్సరాలుగా కూడా బాధపడుతూ గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకునే ఇష్టం లేక, లేకపోతే చేతిలో డబ్బులు లేక ప్రైవేట్లకు పోదామంటే అంటే బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మేము జస్ట్ అనౌన్స్ చేస్తే ఒక 40 పైన మంది వచ్చిండ్రు. వాళ్ళందరినీ స్క్రీన్ చేసినాం. కానీ ఇంతమంది డాక్టర్లను కలిసినా 40 ఒక్కరోజు చేయలేము. ఎందుకంటే ఇవి పెద్ద ఆపరేషన్లు, చిన్న చిన్న కేసులు అంటే చేయొచ్చు. కాబట్టి ఎక్కువ అంటే ఎన్ని చేయగలిగితే అన్ని చేద్దామని అన్ని చేయగలిగే కేసులను మాత్రం అడ్మిట్ చేసుకొని మిగతా వారికి భవిష్యత్తులో వాళ్ళు నిజంగా పేదవాళ్ళు అయితే ఆ పేదరికాన్ని ప్రయారిటీగా తీసుకొని మరి నాతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి డాక్టర్ కూడా ఒకవేళ వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు సముచితమైనటువంటి సహాయాన్ని అందజేయడమే కాకుండా ఒకవేళ మళ్ళీ ఒక్కసారి ఎక్కువ మంది జమ అయితే మళ్ళీ ఒక నెలకో ఎప్పటికో మళ్ళీ ఒక క్యాంప్ కూడా పెట్టి మిగతా వారికి కూడా సేవ చేస్తామని మిగతా వారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే ఇవాళ తెలుసు మందుల ఖర్చు మత్తు డాక్టర్ ఖర్చే కాక తక్క అంటే 20,000 అవుతుంది. ఇంకా కొంచెం పెద్దగండ అయితే 30,000 అవుతుంది. ఇంకా కొంచెం పెద్ద అయితే 50,000 అయ్యే కేసు కూడా ఉంటుంది. అట్లాంటి కేసులు అన్నింటినీ కూడా మీకు ఏ పైసా ఖర్చు లేకుండా మందులతో పాటుగా మరి అన్నీ ఉచితంగా ఇచ్చి మీరు భయపడకుండా ఉంటే 3 రోజుల తర్వాత ఇంటికి పంపిస్తాం. ఆ 3 రోజులకు అవసరమైనటువంటి మందులను ఒకవేళ ఎవరైనా భయపడితే కుట్లు తీసేదాకా కూడా ఉంచుతామని. అంటే ఇది హాస్పిటల్ ప్రైవేట్దైనా కూడా మరి ఎలాంటి వసతికి ఛార్జ్ కానీ మిగతా ఏం చేయకుండా కేవలం చేయుతనే భరిస్తూ మీకు చేయుతనివ్వడం కొరకు చేసినటువంటి చక్కటి కార్యక్రమానికి ఇంత మంచి స్పందననిచ్చినటువంటి పేషెంట్లకి ఈ ప్రాంత ప్రజలకి కృతజ్ఞతలు. మరి దాన్ని సంతోషంగా గడపడానికి కారణమైనటువంటి మా డాక్టర్ల బృందాలందరికీ కూడా కృతజ్ఞతలు పేరున అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడే అనుకుంటున్నాం లోపల ఇంతమంది స్పెషలిస్ట్లను ఒక్కచోట కలవడం, అది కూడా ఒక సండే రోజు ఫ్యామిలీతో స్పెండ్ చేసే రోజు, మరి ఒక సేవకు పేరుతో ఇంత కలిసినామంటే ఇది మాకు కూడా ఒక గుర్తుండిపోయే అవకాశం. మరి అట్లాంటి అవకాశాన్ని
మళ్ళీ మళ్ళీ కూడా మేము షేర్ చేసుకుంటాం. మళ్ళీ మళ్ళీ కూడా ఇంత ఫ్రీక్వెంట్గా అయితే అంత ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ మీ ముందుకు వస్తాం. ఈ ప్రాంత ప్రజల రుణాన్ని తీర్చుకొని మరి ఈ ప్రాంత ప్రజలకి వైద్య వృత్తి అంటే ఒక సేవతో కూడినటువంటి వృత్తి అనే విషయాన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మరి తర్వాతి కార్యక్రమంగా ఈ కార్యక్రమంలో ఇది మహిళా దినోత్సవం ఈ నెల 8వ తారీఖు అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఉండే మన ప్రాంత మహిళల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి వాళ్ళు వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికంటే ఎక్కువ బయట సంస్థలు ఉన్నాయి వాళ్ళని సన్మానించడానికి. మరి ఆ సన్మానాన్ని వారందరికి కాకుండా మన చేయుతలోనే గౌరవ సభ్యులుగా ఉంటున్నటువంటి వ్యక్తులు మరి వారి సతీమణులు చాలా ఉన్నతంగా వాళ్ళ హుందాతనంతో మరి వాళ్ళ యొక్క వ్యక్తిగత విశిష్టతతో వారి వారి స్థాయిలో వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందడం కాక ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు. ముందుగా వారికి సన్మానము, తర్వాత ఈ క్యాంపులో సేవలు అందించినటువంటి మహిళలకు సన్మానము, మహిళా డాక్టర్లకు బృందానికి సన్మానము. ఆ 2 సన్మానాల కార్యక్రమం తర్వాత వేదిక మీద ఉన్నటువంటి నా ఆత్మీయ సోదరుడు నాకు తోడబుట్టిన కాకుండా అన్నయ్య సురేష్ చంద్ర సందేశము, అలాగే మన చీఫ్ గెస్ట్ గారి సందేశంతో ఈ చిన్న కార్యక్రమం ముగుస్తుంది. అలా నాకు కూడా కావాలా ఫ్యూచర్లో అని అనుకొని గట్టిగా చప్పట్లతో అభినందిస్తామని కోరుకుంటూ ముందుగా మన చేయుతలో మొదటి నుంచి కోర్ కమిటీ సభ్యుడు శ్రీమతి అల్లకొండ భారతి గారు, వైఫ్ ఆఫ్ రాకేష్ చంద్ర సార్ కూడా మరి చేయుత స్వచ్ఛంద సంస్థ ద్వారా మనకు మొట్టమొదటి నుంచి కూడా ఇది 41వ క్యాంపు. ప్రతి క్యాంపులో కూడా మా వెంట రాకేష్ చంద్ర సార్ ఉన్నారు. వారి సలహాలు సూచనలు ఇవన్నీ మాకు రాకేష్ చంద్ర సార్ అందిస్తూ ఉంటారు ఎప్పుడు. ఈ గౌరవాన్ని వారు కొంచెం సన్నాయి వాయిస్ పెంచి కొంచెం ఓకే. శుభాకాంక్షలు మేడం. క్యాసారం పద్మ, భర్త పేరు మానస గణేష్, తల్లిదండ్రులు గంగుబాయ్ బాలయ్య, అత్తామామలు బుచ్చమ్మ గంగారాం, 2 పిల్లలు అజేయుడు మరియు మానస. వారి చెంత విద్యాబుద్ధులు నేర్చుకున్న అనేక మంది పిల్లలు ఇవాళ USA, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ అనేక కంట్రీస్లో గణేష్ సార్ మరియు పద్మ మేడం వారికి గట్టిగా చప్పట్లతో ఘనమైన రాజేష్, మనవళ్ళు నితిన్, గౌతమ్, బాలాజీ, రాయుడు, మనమరాళ్ళు శోధిత, సోనాలి. 20 సంవత్సరాల నుంచి ఐడియా సెల్యులార్ వీరు చదివిన గర్ల్స్ హై స్కూల్కే చైర్మన్గా విధులు నిర్వహిస్తూ రాత్రి 2 గంటలకు పోయి బువ్వ పెట్టే అవ్వ అన్న లేచి కూర్చొని బువ్వ చేసి కడుపు నిండా భోజనం పెట్టే అవ్వ. అంత మంచి మా అమ్మకి ఇవాళ సత్కారం జరగడం మనందరికీ దక్కుతున్న గౌరవంగా భావిస్తూ వారికి చేయుత స్వచ్ఛంద సంస్థ సగౌరవంగా ఈ ఆత్మీయ సత్కారాన్ని చక్కగా వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీమతి బి రాజకుమారి నాగరాజ్ గారు. వారికి దక్కుతున్న ఈ అరుదైన గౌరవానికి మేము చప్పట్లతో సగౌరవంగా మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాం మేడం. కంగ్రాచులేషన్స్. చేయుత తరపున మరియు విచ్చేసిన పెద్దలందరి తరపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మేడం ఆహ్వానిస్తున్నా మేడం. విజయాల్లో సగం మీరే. మా సార్ ఎన్ని విజయాలు సాధించినా అందులో సగభాగం మీకు దక్కుతుంది మేడం. ఈ మా అరుదైన ఈ గౌరవాన్ని, మాకు మేము గౌరవంగా భావించుకుంటున్న ఈ గౌరవాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతూ నందితా మేడం గారి సన్మానానికి చప్పట్లతో అభినందనలు తెలుపుతూనే ఉందాం. ఎందుకంటే మేడం అసలే మాట్లాడరు, ఎక్కువ మాట్లాడరు, ఏం మాట్లాడరు, చాలా సైలెన్స్గా
వారు సేవలు మాత్రం చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ మేడం. మా అందరికీ మీరు ఇన్స్పిరేషన్ మేడం. మీ సింప్లిసిటీ మా అందరికీ ఆదర్శం. మిమ్మల్ని చూసి మేమందరము ఎన్నో నేర్చుకుంటాం మేడం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఒక గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం మీరు. ధన్యవాదాలు మేడం. మా అందరి తరపున కూడా మీకు మనస్ఫూర్తిగా డాక్టర్ వసంత కుమారి మేడం గారికి ఆత్మీయ సత్కారం ఇప్పుడు కొనసాగుతుంది. చప్పట్లతో మన అభినందనలు అందజేద్దాము. మహిళా మహోత్సవం, మహిళా దినోత్సవం, మహోదయం వైపుగా మహిళల ప్రస్థానం, సద్భావం, సహకారం, ప్రోత్సాహం, ప్రోద్బలం స్త్రీలు అందిస్తేనే కదా జగానికి విజయం. సృష్టికే సృష్టికర్తలు స్త్రీలు. తల్లిలా, చెల్లిలా, చెల్లిలా, కూతుర్లా, ఇలా అందరిలా. ఎందుకంటే ఆర్మూరు ప్రాంతంలో డాక్టర్ శ్రీలత మేడం గారు తెలియని వారు ఎవరు ఉండరు. అనేక మంది స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపిన దేవత ఆమె. ఇటు వైద్యపరంగా, ఇటు వ్యక్తిత్వంగా అనేక మందిని వారి వైద్యంతో ఆరోగ్యవంతులు చేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది స్త్రీలకు ధైర్యాన్ని నూరిపోసి ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ శ్రీలత మేడం గారికి మేము అందిస్తున్న ఈ ఆత్మీయ సత్కారం గౌరవంగా భావిస్తున్నాము. చేయుత డాక్టర్ శృతి మేడం గారు మరి మనందరికీ చిరపరిచితులు. వారు విశిష్టమైన సేవలు వైద్య రంగం ద్వారా అందిస్తూ కేవలం ఆర్థికమైన అభివృద్ధి మాత్రమే జీవిత ధ్యేయం కాదు, సామాన్యులకు సేవ చేయడమే జీవిత లక్ష్యం అంటూ నిరూపించిన వ్యక్తిత్వం వారిది. అందరికీ అందుబాటులో ఉంటూ అహర్నిశలు సామాన్యులకు సేవ చేస్తున్న శృతి మేడం గారికి, అమృతరామ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చప్పట్లతో ఘనమైన శుభాలు. మాకు వెన్నంటి ఉంటూ మా ప్రతి క్యాంప్లో సార్ ప్రత్యక్షంగా పాల్గొంటూ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ నరేష్ సార్ మాకు ఎప్పుడూ అండగా ఉంటారు. అలాగే జయలక్ష్మి మేడం కూడా. వారికి చేయుత తరపున కూడా ఒకసారి ఘనమైన చప్పట్లతో ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందజేస్తున్నాం సార్. ప్రేమను పంచడంలో అమ్మగా బాధ్యత అష్టాంగ ప్రణమిల్లుతున్నాం మేడం. మేము గౌరవించినట్టే ఎంజే హాస్పిటల్లో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న శారద గారు ప్రతి క్యాంపులో మాతో పాటు ఉంటూ మాకు వెన్నుదన్నుగా నిలుస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న శారద గారికి మేము అందిస్తున్న ఈ ఆత్మీయ సత్కారానికి మేము పులకించిపోతున్నాం మేడం. చప్పట్లతో మీకు ఘనమైన శుభాకాంక్షలు అందజేస్తున్నాము. ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఈ కాలంలో ఇంత సేవాభావం కలిగి ఇంత సేవ చేసే డాక్టర్స్ బహుశా ఎవరూ లేరు. సో ఈనాటి క్యాంపులో భాగస్వాములైన ప్రతి డాక్టర్కు ఒక్కసారి ఘనంగా గట్టిగా చప్పట్లతో మన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే వీటి విలువ వేలలో లేదు, కొన్ని లక్షల విలువ చేసే క్యాంప్ ఇది. డాక్టర్ నేర్పిస్తుంది, కానీ ఈ తల్లి వీటన్నిటితో పాటు బిడ్డ సేవ చేయడం నేర్చుకొని చిన్నప్పటి నుంచి సేవ చేయడం నేర్పించింది. అందుకే ఇంత గొప్ప బిడ్డను ఉన్నది ఇవాళ డాక్టర్ మధుశేఖర్ గారి రూపంలో మనకు అమ్మ ఒక వరంనిచ్చింది. సార్ రూపంలో ఇంతమంది పేదవాళ్లకు ఇన్ని రకాలుగా సేవలు చేసుకునే భాగ్యం కలిగించిన అమ్మగారికి ఇప్పుడు ఆత్మీయ సత్కారం కొడుకు కోడలు చేతుల మీదుగా మరి అపురూపమైన సత్కారాన్ని అమ్మగారు అందుకుంటున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ మధుశేఖర్ కన్న తల్లి మరి ఎంత సహనమమ్మ నీది, ఇంత గొప్ప సహనశీలికి మనము గట్టిగా చప్పట్లతో అభినందనలు అందిస్తూనే ఉన్నాము. ఎందుకంటే వారిని గౌరవించుకోవడం అంటే సాక్షాత్తు ఆ భూమాతను మనం గౌరవించుకున్నట్టుగానే మనం భావించుకోవచ్చు.
ధన్యవాదాలు తల్లి, ఇంత గొప్ప బిడ్డను కని కోడలు లాయక్ అలీ గారు ఆత్మీయ సత్కారాన్ని అందిస్తారు. డాక్టర్ మధుశేఖర్ గారు దయచేసి ఈ చిన్న చంద్రుడికి నూలు పోగులాగా ఈ చిన్న ఆత్మీయతను స్వీకరించి దయచేసి చప్పర్లు, దయచేసి ఘనమైన చప్పర్లు. స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మానస గణేష్ గారు పూల మాలను అందిస్తున్నారు. మరియు కార్యదర్శి శ్రీ తొక్కల విద్యాసాగర్ గారు వారి ఆత్మీయ సత్కారాన్ని అందిస్తున్నారు. స్వీకరించిన ధన్యవాదాలు సార్. సమయాన్ని కేటాయించడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. పేషెంట్లందరికీ మత్తిచ్చి ఈ ఆపరేషన్లకు సహకరించినందుకు, ఆపరేషన్ల సక్సెస్ వెనుక మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు సార్. మీ సేవలు ఎప్పుడూ మాకు చేయుతకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. డాక్టర్ రాజేష్ ఒక సత్సంకల్పంతో పేదవారికి అందిన కాడికి సాయం చేయాలి. ఎందుకంటే ఆదివారం వస్తే అందరికీ విశ్రాంతి దినం, కానీ ఆ విశ్రాంతి దినంను కూడా పక్కన పెట్టి ఆదివారం ఏంటంటే మరి ఆయన హైదరాబాద్ నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి రప్పించడానికి కారణం ఏంటంటే ఇంకో 10 రోజుల్లో తన సుదీర్ఘ ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ కాబోతున్నాడు. మరి మనందరి సప్పట్ల మధ్యలో 31st రిటైర్ కాబోతున్నాడు. కాబట్టి మనందరి తరఫున ఆయనకు ఒక చిన్న సత్కారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ పిలిపించడం జరిగింది. ఆయన మంచి మత్తు డాక్టరే కాకుండా కేసులకు కూడా మత్తిచ్చి మన ఎన్నో క్యాంపులలో మనకు సేవలు అందించిండు. ఎంజే హాస్పిటల్ కూడా సేవలు అందించిండు. వారిని సగౌరవంగా మా సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు సార్. మీరు మరి ఇంత ఆరోగ్యం వెనుక రహస్యం ఏందో కూడా మీ స్పీచ్లో మాకు చెప్పాలా? మీకు అందిస్తున్న ఈ గౌరవం చేయుత గర్వంగా భావిస్తుంది సార్. ఈ సత్కారాన్ని స్వీకరిస్తున్నందుకు మా అందరి తరఫున హృదయపూర్వకంగా. ఆసుపత్రి వైద్యులుగా డాక్టర్ వెంకట గారు ఎన్నో ఏళ్ళుగా సేవలు అందించారు. అందరికీ చిరపరిచితులు వారు. ఇప్పటికి ఇంతే ఉత్సాహంగా ఈ క్యాంపులో పాల్గొని మా అందరితో పాటు ఉత్సాహంగా పనిచేసి వారి విశిష్టమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు వారికి అందిస్తున్న ఈ గౌరవాన్ని చేయుత గత వెంట డాక్టర్ రాజు గారు ఎన్నో ఏళ్ళుగా మాతో పాటు వారు ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్గా శారదా క్లినిక్ ద్వారా వారందరికీ చిరపరిచితులే. అనేక సేవలు చేయడంలో వారు కూడా ముందుంటారు. వారి పుట్టినరోజు, వారి మేడం పుట్టినరోజు, బేబీ పుట్టినరోజు, అన్ని పుట్టినరోజులకు వారు అనేక వేల రూపాయలను డొనేట్ చేస్తూ మరి అనేక డాక్టర్ ఆది శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం సార్. ఆది శ్రీనివాస్ ఉదయం నుంచి ఈ క్యాంపులో మనతో పాటు ఉత్సాహంగా పాల్గొంటూ డాక్టర్ కార్తిక్ గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. వాళ్ళే కారణం కాబట్టి మా ఓటీ స్టాఫ్ అయినటువంటి మా సిస్టర్లు, తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు, గతంలో పనిచేసిన వాళ్ళు, క్యాంపుకి వచ్చిన వాళ్ళు, అలాగే మా ఓటీ రాజు కానీ, అజయ్ కానీ, అశోక్ కానీ, మా రమేష్ కానీ, బీజీ ప్రసాద్ కానీ, తర్వాత మా లక్ష్మి, తర్వాత ఇంకా రాధా, ఈ అందరికీ కూడా సన్మానం అవసరమే, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. అయితే మొత్తం
మనకి ఈ చేయుత సభ్యులందరూ ఉన్నారు కాబట్టి 11వ తారీఖు ఏప్రిల్ నెల ఉగాది కంటే 2 రోజుల ముందు మరి నాగరాజు కోకిల నాగరాజు ఆధ్వర్యంలో ఆయన కోఆర్డినేటర్గా మనం ఎప్పుడు చేసే మైనర్ సర్జికల్ క్యాంప్ని మరి అందరి పిల్లలు, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లల ఆటపాటల మధ్యలో మరి గ్రామస్తుల అభినందనల మధ్యలో మనం ఒక మెగా క్యాంపుని మంతెని గ్రామంలో చేయబోతున్నాము. ఆ క్యాంపు తర్వాత మరి చేయూత కుటుంబ సభ్యులు, చేయూతలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు, మా పాత స్టాఫు, కొత్త స్టాఫు, చేయూత మెంబర్సు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్యాంపు కాదు అది, మనందరికీ ఒకరికొకరు ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాము. ఆ ఇంటరాక్షన్లో అందరికీ గ్రూప్ ఫోటోలు, మరి అందరి మన చేయూత అందరి గ్రూప్ ఫోటో వాళ్ళ కుటుంబ సభ్యులతో, మరి చాలా మంది ఇస్తే వాళ్ళ పిల్లలు ఏమైనా తెలియదు, అట్లా తయారై ఉంటారు అందరూ. వాళ్ళందరినీ కూడా చూడాలని ఉంది. మనందరికి కూడా ఒకరికొకరి కుటుంబం నేపథ్యాన్ని పరిచయం చేసుకోవాల్సిన అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ సేవ అనేది మనతో ఆగకూడదు, మన పిల్లలు కూడా చేయాలి, వాళ్ళ పిల్లలు కూడా చేయాలి. సేవ అనేది నిరంతరంగా జరగాలి. కాబట్టి మన అనుబంధాన్ని, మన ఆత్మీయతని కలిసికట్టుగా కలుపుకుంటూనే మనం ఒకరికొకరము మన కుటుంబాలను కూడా అనుబంధాన్ని పెంచుకోవడం అవసరం ఉంది. కాబట్టి చేయూత, ఎంజే ప్రస్తుత, ఎంజే పాత అందరం కలిపి మరి మన అరుగుల తోటలో నాన్నగారి దీవెనలతో అక్కడ అందరం ఒక దినమంతా ఆటపాటలతోటి అన్నం తినుకుంటూ అందరం ఇంటరాక్షన్ చేసుకుంటూ కార్యక్రమం చేస్తాం. ఆ రోజున అందరికీ సన్మానం ఉంటుందని తెలియజేసుకుంటూ, ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే మరి అది సమయం కొరకైన విషయాన్ని గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఆ కోర్ కమిటీ సభ్యులు కూడా ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే కూడా వారిని కూడా కోరుకుంటూ, మరి ఎందుకంటే చాలా కాలాతీతమైంది, ఇంకా కొన్ని కేసులు. ఈ చేయూత స్వచ్ఛంద సంస్థ తరఫున ఉన్న సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. చేయూత అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి సహాయం చేసుకోవటాన్ని చేయూత అంటారు తెలుగులో. సో అటువంటి ఒక మంచి నేమ్, ఒక మంచి పేరు మీద స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ స్వచ్ఛంద సంస్థలో నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఒక మెగా క్యాంప్లో ఒకసారి పాల్గొన్నాను. అప్పటికి నాకు ఇంకా దీని మూలాలు ఇవన్నీ ఏం తెలియవు. కానీ సార్ చేసేటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ తరఫున చేసేటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం అనేది చాలా అభినందనీయం, చాలా గర్వకారణం మాకు, మా అందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. థ్యాంక్ యూ. అండ్ ఒకే వేదిక మీద ఇంతమంది డాక్టర్లు కలిసి ఉండడం అనేది అది ఇంకో రకమైనటువంటి ఆనందదాయకమైన విషయం. అందరూ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే సేవ చేయడం కోసం. సో ఇటువంటి అండ్ సార్ చెప్పిన విధంగా ఈ హిస్టెక్టమీ అనేది నార్మల్గా బయట హాస్పిటల్స్లో చేస్తే ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం, 30 నుంచి 40 వేలతో కూడుకున్న విషయం. కానీ ఇటువంటి క్యాంప్లో సారు అన్ని విధాల ఈ పేద మహిళల్ని ఆదుకోవడం కోసం పెట్టిన క్యాంప్ లాగా అందరినీ వాళ్ళని స్క్రీన్ అవుట్ చేసి వీళ్ళందరికీ మందులతో సహా ఉచితంగా చేయడం అనేది ఇంకొక చాలా పెద్ద ప్రోగ్రాం. ఇది ఈ ప్రాంత ప్రజలకి లభించిన అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి గట్టిగా ఘనంగా చప్పట్లతో, ఎందుకంటే రాజు చేసే సేవలు ఇప్పటివి కావు. 1992 ఒకే సంస్థ, ఒకే వ్యవస్థ కింద, ఒకే హాస్పిటల్లో ఇంత నమ్మకంగా పనిచేయడం అనేది చాలా అద్భుతమైన విషయము. మరి రాజుకు మనస్ఫూర్తిగా చప్పట్లతో ఘనంగా శుభాకాంక్షలు అందజేస్తూ, వారి వెనక చేయూత సభ్యులు, అలాగే ఈ ఉచిత హిస్టెక్టమీ క్యాంప్కి విచ్చేసినటువంటి పేషెంట్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, మిగతా చేయూతకి మొదటి నుంచి 20 ఏళ్ల నుంచి చేయూతలో ఉన్నటువంటి మిగతా కార్యకర్తలందరికీ కూడా ఈరోజు ఈ ఉచిత హిస్టెక్టమీ మేజర్ సర్జికల్ క్యాంప్ సందర్భంగా నా శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు చేయూత కానీ మధుశేఖర్ సార్ కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా నేను లేకుండా ఉండను. ఖచ్చితంగా నేను ఎటువంటి ఏ రోజైనా ఎటువంటి పరిస్థితులైనా కూడా
ఖచ్చితంగా వచ్చి తీరుతాను. ఇప్పుడు కానీ ముందు ఫ్యూచర్లో కానీ బ్రదర్ మధుశేఖర్ చేసేటటువంటి ఎటువంటి కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా నేను పాల్గొంటాను. అయితే ఒక్క విషయం, మీకు చాలా విషయాలు మీరు ఉచిత క్యాంపులు, మైనర్ సర్జరీ, మేజర్ సర్జరీ క్యాంప్స్ బ్రదర్ చేస్తున్నాడు, మీకు తెలుసు. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను నేను. 9-10 ఏళ్ల కింద ఆర్మూర్ పరిసరాలకు సంబంధించినటువంటి ఒక పేషెంట్ హైదరాబాద్లో థైరాయిడ్ సంబంధించిన సమస్యతో మా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు మేము సికింద్రాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నాము. ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ వాళ్ళు 1,20,000 దాకా అవ్వచ్చు. థైరాయిడ్ ఆపరేషన్ అవసరం వస్తే చెస్ట్ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆ పేషెంట్ తర్వాత మాకు కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఎక్కడ చేయించుకున్నారు సర్జరీ అంటే ఫాలోఅప్కి హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పారు, ఈ ఆపరేషన్ మధుశేఖర్ గారు 8,000 రూపాయలకు చేసిండ్రు ఆర్మూర్లో. 1,20,000, 1,30,000 హైదరాబాద్లో చెప్తే 8,000 చేసే డాక్టర్లు కూడా ఈ కాలంలో ఉన్నారా అని చెప్పి మేము సర్ప్రైజ్ అయిపోయినాము. ఎందుకంటే మా ఊరు ఆర్మూర్, చుట్టుపక్కల మా ఊరు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఆర్మూర్లో మంచి డాక్టర్ ఉన్నాడు, డబ్బు విషయం అసలే పట్టించుకోకుండా ఎంత ఇస్తే అంతలో ఎటువంటి ఆపరేషన్ అయినా కూడా, ఎంత సీరియస్ ఆపరేషన్ అయినా కూడా చేసి పెడతాడు అని అంటే అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను సార్. అంటే ఆ రోజు ఆ సంఘటన విన్న తర్వాత నాకు ముందే తెలుసు, నేను కూడా ఈ పరిసర నిర్మల్ ప్రాంతంలోనే 14 ఏళ్ళు పనిచేసి వెళ్ళాను. బ్రదర్ గురించి కానీ, బ్రదర్ చేసేటటువంటి యాక్టివిటీస్ కానీ, సర్జరీస్ గురించి కానీ, బ్రదర్ చేసేటటువంటి స్కిల్స్ గురించి కానీ అన్నీ తెలుసు. కానీ ఇట్లాంటిది హైదరాబాద్ నుంచి ఒక పేషెంట్ ఆర్మూర్కి వచ్చి ఆర్మూర్లో ఆపరేషన్ చేయించుకొని వెళ్ళిండు అని విన్న రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అయితే ఇలాంటి ప్రజలకి ఇలాంటి డాక్టర్లు ఇంకా ఉన్నారు, సొసైటీలో సేవ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మా వైపు నుంచి మేము ఉడతా భక్తి ఏమైనా సాయం చేయగలిగితే, ఇలా వచ్చి ఏమైనా చేయగలిగితే తప్పకుండా చేస్తానని, మీరు మధుశేఖర్ మీద చూపించేటటువంటి ప్రేమలో కొంత భాగం నా మీద కూడా చూపించండి అని ఉడతా భక్తిగా నేను చేసేటటువంటి ఈ చిన్న సాయంలో మీ అందరికి కూడా మేము ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న థ్యాంక్ యూ. సాయి కుమార్ కు ఈ చిన్న ఆత్మీయ జ్ఞాపిక. అలాగే సైదు రమేష్ ప్రోగ్రామ్ కన్వీనర్ సైదు రమేష్, అలాగే బీజీ ప్రసాద్. మనకు సమయం లేదు, కొంచెం స్పీడ్గా దయచేసి. అశోక్, ల్యాబ్ సమత్, వీరందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో చురుకుగా పాల్గొని మరి జిల్లా వ్యాప్తంగా అభినందనలు అందుకున్నారు మన టీం, చేయుత టీం. వారందరికీ చప్పట్లతో మన అభినందనలు అందజేద్దాము. సమత్ ల్యాబ్. అలాగే సర్జికల్ క్యాంప్ వాలంటీర్స్ స్కౌట్స్ సంతోష్, టి శంకర్, తోపారం ప్రసాద్, గణేష్, రమేష్, రఘు, స్నేహిత్, కే దివ్య, కే దీపిక, పి సుమాంజలి, బీజీ ప్రసాద్,
స్టేట్ ఆర్గనైజర్ కమిషనర్ వీరందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ మా నుంచి ఈ చిన్న జ్ఞాపిక మీ సేవాభావానికి మేము అందిస్తున్న చిరు కానుక స్వీకరించవలసిందిగా కోరుతూ స్వాగతిస్తున్నాము. హలో. ఓకే. దీనికి యాక్చువల్గా నిజానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని పిలుద్దాం అనుకుంటే వారికి ఈరోజు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో చాలా బిజీగా ఉండడం వల్ల వారు రాలేకపోయారు. అందుకని నేను రావాల్సి వచ్చింది. ఈ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ టు గాడ్ అని మనందరికీ తెలుసు. మానవ సేవే మాధవ సేవ. దీన్ని ముఖ్యంగా వైద్య రంగంలో ఈ మానవ సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేదరికం వల్ల చాలామంది ఈ ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళుగానే చాలా కాలం నుంచి ఉండిపోయారు. వారికి ఆరోగ్యానికి సంబంధించిన ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే యాక్సిడెంట్ కేసులు అవనివ్వండి, ఇతరత్ర ఈ గర్భసంచికి సంబంధించిన కేసుల్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కోవిడ్కి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఈ ఇబ్బందులు ఎన్నో పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు వారి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో కష్ట నష్టాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి ఫ్యూచర్లో ఇటువంటివన్నీ చేయడానికి వారికి ఆరోగ్యంగా ఉండాలని, అలాగే అన్నిట్లో కూడా వారికి మంచి జరగాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాను. వారందరికీ సహకరిస్తున్న సిబ్బందికి, అలాగే ఈ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గర్భసంచి ఆపరేషన్ క్యాంపుకు మరి హాజరైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన ఏడీజే శ్రీ గౌతమ్ ప్రసాద్ గారికి, మరియు ఈ క్యాంపులో ముఖ్యంగా భాగస్వాములైన డాక్టర్లందరికీ, ముఖ్యంగా ఈ చేయుత వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మధుశేఖర్ గారి నేతృత్వంలో మరి ఇంత మంచి కార్యక్రమాలను రూపొందించి దాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చూసినట్టుగా ప్రకటిస్తున్నాము. థ్యాంక్ యూ.